హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ వీడియోతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక ఇంపార్టెంట్ ఇష్యూతో ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మనకి చాలా రోజుల నుంచి నలుగుతుంది 10,954 జీపీఓ పోస్టులకు సంబంధించి, అంటే పూర్వపు వీఆర్ఓ పోస్టులకు సంబంధించి ఇది చాలా రోజుల నుంచి నడుగుతుంది. ఇది పాత వీఆర్ఓలో అర్హులను తీసుకొని ఆ మిగిలిన పోస్టులు ఏదో 5,000 6,000 పోస్టులు ఉంటే అవి బయటికి వెళ్ళాలని చెప్పేసి ఒక డెసిషన్ అనేది ఇంతకుముందు నుంచి చేసుకుంటూ వచ్చారు. అలాగనే వాళ్ళని ఆప్షన్స్ కూడా అడిగారు. వీఆర్ఓలు పాత వాళ్ళందరినీ ఆప్షన్స్ అడిగారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మాత్రం వేరే శాఖల్లో సర్దుబాటు అయి ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్, మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళందరినీ కూడా తీసేశారు. కాబట్టి దాన్ని వాళ్ళందరూ వేరే డిపార్ట్మెంట్లలో అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మాకు ఇప్పుడు మేము దాంట్లోకి వస్తే మాకు ఇవి వస్తాయా, ఏది మన ప్రమోషన్లు వస్తాయా, లేకపోతే జీతాలు పెరుగుతాయా, ఇలాంటి డౌట్లన్నీ ఉన్నాయి. ప్లస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇదంతా పెద్ద ఇష్యూ నడుస్తుంది. దాంతో ఇప్పుడు గవర్నమెంట్ ఇంకొక యూటర్న్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్త వాళ్ళ వచ్చింది, పేపర్లలో వచ్చింది. అది 10,954 జీపీఓ పోస్టులు అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే చేపట్టాలని చెప్పేసి ఒక డెసిషన్ అనేది గవర్నమెంట్ తీసుకున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఎందుకంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీల ఈ నియామకం కోసం చేపట్టినట్టే జీపీఓల నియామకాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అలాగైతే ఇది నిరుద్యోగులకి చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగాలు భర్తీ మీద వాటి మీద చాలా విమర్శలు వస్తున్న టైంలో ఇంకా ఆ పాత వీఆర్ఓల్ని కదిలిచ్చి అనవసరంగా వాళ్ళ సర్వీసులు, ఇదంతా పెద్ద రిక్రూట్మెంటు, ప్లస్ దానికి సంబంధించిన కోర్టు కేసులు, ఇవంతా అయితే కష్టమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు భూభారతి చట్టం అమలు అవుతుంది. ఈ భూభారతి చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి పేరు రావాలి అంటే కంపల్సరీగా గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ అనేది, రెవెన్యూ అధికారులు అనే వాళ్ళు కంపల్సరీగా ఉండాలి. ఇప్పటివరకు లేరు కాబట్టి, ఇప్పుడు ఉన్న పాత వీఆర్ఓల్ని తీసేశారు కాబట్టి కంపల్సరీగా కొత్తగా గ్రామ పరిపాలనా అధికారులు పోస్టులు మంజూరు చేసింది. అందుకే 10,954 జీపీఓ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి అనేది ఇచ్చింది. దానికి సంబంధించి వాళ్ళకి జాబ్ చార్ట్ కూడా ప్రకటించింది. కానీ ఇంకా వాళ్ళ రిక్రూట్మెంటే ప్రాసెస్ అనేది ఆగిపోయింది. అయితే ఈ వీఆర్ఓలో అర్హులైన వాటిని జీపీఓలుగా మస్ట్ తీసుకోవాలి, పాత వాళ్ళని తీసుకొని మిగిలిన పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మొదట అనుకుంది. కానీ ఈ జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్స్ తీసుకుంటే వాళ్ళు కేవలం ఒక దాదాపు అంటే 6 నుంచి 7,000 మంది మాత్రమే అర్హతలు ఉన్నట్టు కూడా తెలిసింది. వీళ్ళకి ఏదో ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి వీళ్ళని జీపీఓలుగా అపాయింట్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంది. కానీ ఈ కొత్త పోస్టుల్లో జాయిన్ కావడానికి వీఆర్ఓలు తమ పాత సర్వీస్ని కోల్పోతారు. అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ప్రమోషన్ రాదు, ఉన్న జీతం ఏమన్నా తగ్గుతుందేమో, జీతం అంటే యాజిటీస్గా ఉంటుందని చెప్పింది. కానీ ఇదంతా పెద్ద ఇష్యూ అవుతుంది. ప్లస్ ఇప్పుడు కోర్టులో కూడా కోర్టుకు కూడా జరిగింది. అందుకనే జీపీఓలుగా చేరినప్పటికీ తమ సర్వీస్ పరిగణలో తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. దీంతో గవర్నమెంట్ పునరాలోచనలో పడింది. ఈ సర్వీస్ ఇష్యూలు రాకుండా ఇదంతా మళ్ళీ ఆల్రెడీ సర్దుబాటు చేసిన వాళ్ళని తీసుకుంటే ఇప్పటికే వాళ్ళ మీద మనకి నేను చేసిన చాలా వీడియోలలో కింద కామెంట్స్ కూడా వచ్చినాయి. వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా, వాళ్ళని ఎలా తీసుకుంటారు మళ్ళీ అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. ఇట్లాంటి ఇది కూడా ఉంది. ఇదంతా ఎందుకు వచ్చిన గోల అని చెప్పేసి మళ్ళీ ఆయా శాఖల్లో ఖాళీలు ఏర్పడతాయి. మళ్ళీ ఆ గ్రూప్ 4 పోస్టులకి మళ్ళీ భర్తీ అనేది మళ్ళీ చేయాలి. అదొక కొంత పెద్ద సమస్య. ఈ అనవసరంగా ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ముందు భూభారతిని ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీగా ప్రతి గ్రామంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి 10,954 రెవెన్యూ గ్రామాల్లో కంపల్సరీగా ఈ జీపీఓలు అనే వాళ్ళు ఉండాలి. కాబట్టి దీనికి అనవసరంగా మళ్ళీ ఇదంతా తలనొప్పి అనుకొని ఇప్పుడు సర్దుబాటు అయినటువంటి వీఆర్ఓలను తీసుకోవడం వల్ల ఎట్లాంటి సమస్యలు వస్తాయి, దాని బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరిగానే జీపీఓలను కూడా రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇందులో ఏది మంచిది, ఏ విధానం మంచిది అని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే CCLAకి ఇతర ఉన్నత శాఖ, ఆ శాఖ ఉన్నత అధికారులకి, రెవెన్యూ అధికారులని సర్కారు అడిగినట్లుగా తెలుస్తుంది. ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాక ఆ నివేదిక వచ్చిన తర్వాత అప్పుడు జీపీఓల నియామకం మీద సర్కారు ఫైనల్ డెసిషన్ అనేది తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి అంటే ఫైనల్ డెసిషన్ 100% కూడా 10,954 పోస్టులని అన్నింటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే మొన్నటిదాకా మీరు 6,000 పోస్టులు వస్తాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు 10,954 పోస్టులు కూడా జూనియర్ పంచాయతీ సెక్రటరీని అప్పుడు ఎలా తీసుకున్నారో అలాగే వీళ్ళని కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి మీ ప్రిపరేషన్
అనేది మీరు స్టార్ట్ చేయండి. జీపీఓల పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పటికే చాలామంది మన దాంట్లో జాయిన్ అయ్యారు. మనము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అని యాప్లో మన కోర్సు నిర్వహిస్తున్నాం, మీ అందరికీ తెలుసు. దాంట్లో చాలామంది జాయిన్ అయ్యారు. ఈ టెస్ట్ సిరీస్లో మీరు కూడా జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన ఇంకా అప్డేషన్స్ అట్లాంటివన్నీ మనం చాలా ఫాస్ట్గా చేయడానికి ఇప్పటి నుంచి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ పడేది ఇదే, మిగతా అన్నీ ఎలా ఉన్నా కానీ మిగతా పోస్టుల సంగతి వివాదాలు నడుస్తున్నాయి, కొన్ని అంతా నడుస్తుంది కాబట్టి ఈ అయితే కంపల్సరీగా భూభారత్ కోసం అయినా సరే 10,954 పోస్టులు భర్తీ చేస్తారు. డిగ్రీ అర్హత ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దానికి ఏం జరుగుతుంది అనేది మరి చూడాలి. గవర్నమెంట్ అయితే ఏం డిసిషన్ తీసుకుంటుంది అనేది చూడాలి. ఇంటర్మీడియట్ అవకాశం ఇస్తే మాత్రం చాలా ఎక్కువ మందికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చూడాలి అది ఏం చేస్తుంది, ఏం డెసిషన్ తీసుకుంటుంది అది. ఇప్పుడు ఈ కోర్సు మాత్రం మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వండి. జీపీఓ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మీరు పోస్ట్ కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. స్టాండర్డ్ కూడా ఎక్కువే ఉంటుంది, గ్రూప్ 4 స్టాండర్డ్లోనే ఉంటాయి కాబట్టి పోయినసారి గ్రామ పంచాయతీ పోస్టులు చూసాం కాబట్టి ఆ రకంగానే ఉండొచ్చు. ఇంకోటి సెకండ్ పేపర్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి. అప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీలను రిక్రూట్ చేసుకున్నప్పుడు సెకండ్ పేపర్లో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి గ్రామాభివృద్ధికి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా జీపీఓలకు సంబంధించి 100% నేను ఊహించింది ఏంటంటే సెకండ్ పేపర్ ఉంటుంది. సెకండ్ పేపర్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది రెవెన్యూ వ్యవస్థకి గ్రామ పాలనకు సంబంధించి గ్రామాభివృద్ధికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి ఫస్ట్ వాటి మీద ఫోకస్ అనేది చేయండి. నేను కూడా ఇంప్రూవ్మెంట్ మన టెస్ట్ సిరీస్లో ఇంకా ఆ మేరకు నేను ఇంప్రూవ్ అనేది నేను చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని ఈ కింద వీడియో లింక్లో ఉంది, దాన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.